పార్లమెంట్ ఆవరణలో విద్యార్థులందరూ కూడా వెనక్కి తగ్గినట్టుగా కూడా మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనం చూస్తున్నాం. పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే చాలాసేపు వరకు కూడా పార్లమెంట్ ఆవరణలో వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలిపారు. విద్యార్థులు అవ్వచ్చు, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు అవ్వచ్చు, అందరూ అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ గంట పాటు వాళ్ళందరూ అక్కడ ఉండి వాళ్ళని తిరిగి పోలీసులు పంపించే ప్రయత్నంలో సఫలమయ్యారని చెప్తున్నారు. ప్రస్తుతం ఒకంత కంట్రోల్లోనే ఉంది సిచ్యువేషన్ అని అయితే మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇచ్చిన ఇన్పుట్ ద్వారా ఇప్పటి వరకు మనం తెలిసింది. అయితే వాళ్ళు ఇక్కడి నుంచన్నా ఎక్కడికి చేరుకుంటారా, లేదంటే ఇక ఇవాల్టికి నిరసన కార్యక్రమం ముగిసినట్టేనా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి వాంగ్చుక్ తోటి అధికార వర్గం కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవరన్నా చర్చిస్తారా, సో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఏదైనా చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మరోవైపు చాలా క్రూషియల్ బిల్స్ ఈసారి సెషన్స్లో ప్రవేశపెట్టాలి అనుకున్న ప్రభుత్వం మొదటి రోజే ఈ రకమైన పరిస్థితులు పార్లమెంట్ వరకు కూడా నిరసనకారులు వచ్చిన నేపథ్యంలో విపక్షాలు ప్రభుత్వాన్ని ఒకంత ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇరుకుని పెట్టే అవకాశాలు కనిపిస్తున్న క్రమంలో మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది, సో ఎలాంటి ఆన్సర్ వాళ్ళు ఇస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే. సో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి అంటూ వినిపిస్తున్న ఈ డిమాండ్పై మరి ప్రభుత్వం స్పందించే దిశగానే అడుగులు పడబోతున్నాయి అనేది ఒకంత వినిపిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వం తరపుంచి ఒక కామెంట్ రావాల్సిన అవసరం ఉంది. మరి అది వాళ్ళ వస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. మరోవైపు ఉభయ సభలు కూడా రెండింటి వరకు కూడా వాయిదా పడ్డాయి. సో తిరిగి ప్రారంభం అవుతాయా, మళ్ళీ దాన్ని పొడిగిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన సిచ్యువేషన్. ప్రస్తుతం పోలీసులు నిరసనకారులు బయట అయితే చెదరగొడుతున్నారనే అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. అందరినీ కూడా తిరిగి పంపే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారనే వార్త కూడా వినిపిస్తోంది. राजीव चौक से जो जनता निकल चुकी है ताबड़तोड़ के साथ अरे हाँ कहाँ जा अरे हाँ कहाँ जा छलांग लगाकर कूद कर भाग रही है। राजीव चौक से जो जनता निकल चुकी है ताबड़तोड़ के साथ और पुलिस प्रशासन की नहीं चलेगी। आप देख सकते हैं इन लोगों ने जो है कि छलांग लगा कर बाहर निकले हैं। ये लोग दरवाजा बंद कर दिया। సందేశాన్ని పంపాలని ఒక సందేశాన్ని ఇక్కడ దీంట్లో రాసినటువంటి పరిస్థితి. సో ఈ కబూతర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమ యొక్క బాధను తమ డిమాండ్లను చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ కబూతర్ ద్వారా తమ సందేశాన్ని పంపాలనుకుంటున్నారు. क्या बोलना चाहते हैं? आज जंतर मंतर पे लाखों की भीड़ इकट्ठा हुई है। छात्र अपनी मांग को लेकर पहुंचे हैं यहाँ, लेकिन हमारी आवाज़ प्रधान सेवक तक नहीं पहुंच पा रही है। आधुनिक संचार व्यवस्था ठप हो गया है। तो ऐसी स्थिति में हमें मोदी जी तक अपनी बात पहुंचाने के लिए कबूतर का सहारा लेना पड़ रहा है। मोदी जी पसार काल के व्यक्ति हो गए हैं, उन्हें आधुनिकता से इतने दूर हो गए हैं कि आधुनिक व्यवस्थाओं से भरोसा उठ गया है। यहाँ नेट बंद कर दिया गया है। तो मोदी जी तक हम लोग अपनी बात पहुंचाने के लिए इस कबूतर के माध्यम से एक पत्र भेज रहे हैं। क्या पत्र में क्या है? पत्र में यही लिखा गया है कि प्रधान सेवक जी, आपके अंदर का मानव मर गया है और
आपके अंदर केवल जानवर बचा हुआ है। 22 मौत होने के बाद भी आज छात्रों की मांग नहीं मान रहे हैं। आज 23 दिन हो चुके हैं, उसके बाद भी आप जो बातचीत करने के लिए नहीं तैयार हैं। तो ये कबूतर जाएगा और मोदी जी से पक्षी के भाषा के रूप में बात करेगा, क्योंकि वो एक मानव के रूप में तो मर चुके हैं, केवल जानवर के रूप में बचे हुए हैं। तो जानवर के ये पक्षी जाके उनको हमारी बात पहुंचाएगा। अगर मोदी जी तक बात पहुंच जाएगी तो वो हमारी मांगों को मानेंगे, नहीं तो उनको जो करना है वो कर ही रहे हैं। तो पूरा पुलिस वाले आप लोगों को रोक रहे हैं, संसद को नहीं आने दे रहे हैं, तो क्या करेगा आप लोग? अभी पुलिस वाले तो पहले रोक रहे थे, अभी तो यहाँ से प्रशासन इतनी भीड़ इकट्ठा हो गई है, लगभग 5-7 लाख से ऊपर की भीड़ है यहाँ पे। प्रशासन खुद ही यहाँ से जंतर मंतर छोड़ के भाग चुका है। प्रशासन तो नहीं दिख रहा, आप किसी को नहीं रोका। जरा आप देख रहे हैं कि हजारों की संख्या में लगातार जो है छात्र आ रहे हैं और आंखों से जो जहां तक देख पाएंगे आप तहां तक छात्र ही दिख रहे हैं। तो अभी हम लोग जो है इस कबूतर को उड़ा के और मोदी जी के पास भेजेंगे और मोदी जी तक अपनी बात पहुंचाएंगे। हे कबूतर तुम जाओ और हमारा, हे कबूतर तुम जाओ और मोदी जी तक हम लोग की बात को पहुंचाओ, मांग को पहुंचाओ। यहाँ लाखों छात्र यहाँ जंतर मंतर पर इकट्ठा हुए हैं, उनकी मांग को सुने और धर्मेंद्र प्रधान का इस्तीफा मांगे। जा कबूतर जा। సోషల్ మీడియా ద్వారా తమ యొక్క ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సెంట్రల్ ఢిల్లీ ఏరియాలో కంప్లీట్గా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడంతో ఒక పక్షి ద్వారా, ఒక పౌరం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమ సందేశాన్ని పంపుతామని చెప్తున్నారు. చూడవచ్చు, భారీ సంఖ్యలో యువత విద్యార్థులందరూ కూడా భారీ సంఖ్యలో జంతర్ మంతర్కు తరలి వస్తున్నారు. వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయాల్సిందే, ఖచ్చితంగా ప్రభుత్వం యువత విద్యార్థుల గోడును ఖచ్చితంగా వినాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం ఏ మేరకు వీరి మనోభావాలను అర్థం చేసుకుంటుందన్నది మనం వేచి చూడాలి. జంతర్ మంతర్ నుంచి కెమెరామెన్ పవన్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.